కూర్మావతారం. దుర్వాస మహాముని ముక్కోపి అని అందరికీ తెలిసిన విషయమే. ఆయన ఒకసారి స్వర్గానికి వెళ్ళాడు. అక్కడ దేవేంద్రుడు తన వాహనమైన ఐరావతాన్ని ఎక్కి రాజటీవీతో వీధులలో విహరిస్తున్న సమయంలో దుర్వాస మహర్షి రావటం తటస్థించింది. ఆ మహాముని తన మెడలో ఉన్న పారిజాత మాలను తీసి ప్రేమతో దేవేంద్రుడికి అందించాడు. దేవేంద్రుడు ఆ పారిజాత మాలను ధరించకుండా తన వాహనమైన ఐరావతం కుంభస్థలం నందు ఉంచాడు. ఐరావతం ఆ మాలను తొండంతో తీసి కింద పడేసి కాళ్లతో నేల రాసింది. ఆ సంఘటన చూసిన మునీంద్రునికి ఎక్కడా లేని కోపంతో, నేను ప్రేమతో ఇచ్చిన పారిజాత మాలను నీవు ధరించక నేలపాలు చేసి నన్ను అవమానించావు. తక్షణమే దీనికి ఫలితం అనుభవిస్తావు. నీవు నీ భోగభాగ్యాలను, ఇంద్ర పదవిని, సిరి సంపదలను సమస్తము ఈ సముద్రంలో కలిసిపోవుగాక అని శపించాడు. మహర్షి శాపం వల్ల ఎలాంటి ఉపద్రవం ముంచుకొస్తుందో అని దేవేంద్రుడు చింతిస్తున్నాడు. అంతలోనే రాక్షసులు పెద్ద ఎత్తున దేవతలపైకి దండెత్తి వచ్చి దేవతలందరినీ చిత్తు చిత్తుగా ఓడించారు. దేవతలు చాలామంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇంద్ర పదవి కాస్త రాక్షసుల వశమైంది. ఆ విధంగా దేవతలు దిక్కులేని వారై ఘోర పరాజయం పొందారు. ముని శాపం వల్లనే జరిగిందనుకొని దేవేంద్రుడు పర్వతం పైనున్న బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి జరిగిన విషయం వివరించారు. ఈ కష్టాలు గట్టెక్కాలంటే శ్రీ మహావిష్ణువుని శరణు వేడాలి అని అందరూ కలిసి వైకుంఠానికి చేరి దేవగణ సమేతంగా బ్రహ్మదేవుడు అనేక విధముల శ్రీహరిని ప్రార్థించగా పసిడి కాంతుల వెలుగు, పట్టు వస్త్రాలు ధరించిన దివ్య సౌభాగ్యమైన రూపంలో దర్శనమిచ్చాడు అవతార పురుషుడు శ్రీహరి. దేవగణాదులతో సహా బ్రహ్మదేవుడు, పురుషోత్తమ, నీ దివ్యమంగళ రూపము పరమశ్రేయము. మా అందరికీ ఆది అంత్యములు నీలోనే కనిపిస్తున్నాయి. ఈ సృష్టికి మొదలు తుది నీవే. ఈ దేవతలు రాక్షసుల వలన పడరాని బాధలు పడుతున్నారు. వారిని కాపాడు అని బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువుని వేడుకున్నాడు. అంతటా శ్రీహరి కరుణాసాగరుడై, దేవతలారా, మీకిది తగిన సమయం కాదు. కొంతకాలం ఓపిక పట్టండి. అమృతాన్ని పుట్టిస్తే గాని మీకు ఈ అవస్థలు తొలగిపోవు. అమృతం పుట్టాలంటే పాల సముద్రాన్ని మధించాలి. పాల సముద్రాన్ని మధించడం అంటే మాటలు కాదు. అది మీ దేవగణాలకు ఒక్కరికి సాధ్యపడదు. అందువల్ల మీరు రాక్షసులతో మంచిగా మెలగండి. వారితో సంధి చేసుకోండి. స్నేహంగా ఉండండి. రాక్షసుల చేత క్షీరసాగర మదనానికి ఒప్పించండి. నేను మీకు అన్ని విధాలా సహాయపడతాను అని తెలియచేశాడు శ్రీమన్నారాయణుడు. శ్రీహరి మాటలకు దేవతలు సంతోషించి రాక్షసులతో సంధి చేసుకుని వారితో మంచిగా మెలగనారంభించారు. కొంతకాలం తర్వాత మనం కలిసి ఉంటే ఎంత కష్టమైన కార్యాలనైనా అవలీలగా సాధించవచ్చును అందుకొని మనం అమృతాన్ని సంపాదించాలి. అమృతం సంపాదించాలంటే పాల కడలిని మందర పర్వతంతో మదిస్తే అమృతం లభిస్తుంది. దానిని సమానంగా పంచుకొని అందరూ అనుభవిద్దాము. అమృతం సేవిస్తే మనకు చావు ఉండదు, 3 లోకాలలో మనకు ఎదురుండదు అని దేవతలు చెప్పారు. ఆ మాటలు నమ్మి సరే అన్నారు రాక్షసులు. వెంటనే దేవతలు, రాక్షసులు కలిసి పాల సముద్రాన్ని మదించడానికి పూనుకున్నారు. దేవతలు, రాక్షసులు కలిసి వాసుకి అనే సర్పరాజును ప్రార్థించి ఆయన అంగీకారం తీసుకుని అతడిని మందర పర్వతానికి తాడుగా చుట్టి తల భాగాన్ని రాక్షసులు, తోక భాగాన్ని దేవతలు పట్టుకొని చిలకడం మొదలుపెట్టారు. పర్వతం అడుగు భాగాన ఆధారం ఏమీ లేని కారణంగా మందర పర్వతం నిలువున జారి పాల సముద్రంలో జారిపోవటం జరిగింది. ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అప్పుడు దేవతలు మనస్సున శ్రీహరిని ప్రార్థించగా సముద్రమునందు 1,00,000 యోజనముల వెడల్పుగా కడు కఠోరమైన కూర్మము వీపు భాగము, ఈ బ్రహ్మాండమునే మింగగలిగినంత నోరు, విశ్వములన్నీ ఒక్కసారిగా మీద పడినా తట్టుకోగలిగినంత గట్టి కాళ్ళు, పద్మముల వంటి కళ్ళు, అతి సుందర రూపంతో విష్ణుమూర్తి మహాకూర్మ రూపం ధరించి దేవతలను రక్షించుటకు అవతరించాడు.
అలా తాబేలు రూపం ధరించిన శ్రీహరి పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ ఆ సముద్రంలోనికి ప్రవేశించి చిన్న ముత్యమును అరచేతిలో పట్టుకుని పైకి ఎత్తినట్టుగా సముద్రంలో మునిగిన మందర పర్వతాన్ని పైకి ఎత్తి తన వీపు మీద పెట్టుకున్నాడు. దేవతలు రాక్షసులు ఎంతో సంతోషించారు. దేవదానవులు పాల సముద్రాన్ని మదించినంతసేపు మహాపర్వతం పడిపోకుండా ఉండి ఆ కార్యం దిగ్విజయంగా కావటానికి ఎంతో తోడ్పడ్డాడు శ్రీహరి. ఈ విధంగా క్షీరసాగర మదనం అనేక సంవత్సరాలు సాగింది. ఆ నేపథ్యంలో ఒకానొక సమయాన పాల కడలి నుండి హాలాహలం అనే భయంకర విషం పుట్టుకొచ్చింది. ఆ కాలకోట విషం ఉగ్రరూపం దాల్చి మహావేగంతో నలువైపులా వ్యాపించసాగింది. ఆ కాలకోట ప్రళయం ఈ జగత్తు మొత్తాన్ని కాల్చివేసేలా ఉంది. అంతట దేవతలు సర్వాంతర్యామి అయిన కైలాసపతిని వేడుకొన్నారు. కైలాసపతి వారి వేదనను విని అచ్చట ప్రత్యక్షమై వారిని ఊరడించి బ్రహ్మాండంగా అన్ని వైపులా దావానంలా వ్యాపించి ఉన్న ఆ కాలకోట విషాన్ని సూక్ష్మ రూపం కావించి తన అరచేతిలోకి తీసుకొని మింగివేశాడు. ఆ విషాన్ని తన గర్భంలోకి పోనివ్వకుండా కంఠం నందే నిలిపివేశాడు. దేవతలు రాక్షసులు కలిసి మళ్ళీ పాల సముద్రాన్ని చిలకడం ప్రారంభించారు. అప్పుడు పాల సముద్రం నుండి ఏది కావాలంటే దాన్ని ప్రసాదించే కామధేనువు పుట్టింది. యజ్ఞయాగాలకు ఆధారభూతమైన ఆ కామధేనువుని మహర్షులు స్వీకరించారు. తరువాత ఉచ్చేస్రవం అనే మహాదివ్యమైన అశ్వం పుట్టుకొచ్చింది. దానిని దానవుల రాజు బలిచక్రవర్తి ముచ్చటపడి తీసుకున్నాడు. ఆ తర్వాత ఐరావతం అనే తెల్లని ఏనుగు, పారిజాతం అనే దివ్య వృక్షము ఒకదాని వెంట ఒకటి పుట్టుకొచ్చాయి. ఆ రెండింటిని దేవతల తరపున దేవేంద్రుడు తీసుకున్నాడు. తరువాత అత్యంత సుందరమగు అప్సరసులు జన్మించారు. వారిని దేవేంద్రుడే తీసుకున్నాడు. తర్వాత సర్వమంగళదాయకమైన జగన్మాత శ్రీ మహాలక్ష్మీదేవి జన్మించింది. దివ్య స్వరూపిణి అయిన లక్ష్మీదేవి తనకు అన్ని విధాలా తగిన వరుడు అని గ్రహించి శ్రీ మహావిష్ణువుని ఆమె వరించింది. అంతటా శ్రీహరి ఆమెకు తన వక్షస్థలంలో స్థానం ఇచ్చి లక్ష్మీదేవిని స్వీకరించాడు. మళ్ళీ సముద్ర మదనం సాగింది. దేవదానవుల కృషి ఫలితంగా అమృతం నిండిన పూర్ణ కుంభంతో ధన్వంతరి పాల సముద్రం నుంచి బయటకు వచ్చాడు. ధన్వంతరి చేతులలోని అమృత కలశం చూడగానే దుష్టులైన రాక్షసులు బలగర్వంతో అమృత కలశాన్ని లాక్కొని పారిపోయారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు కోటి దివ్య కాంతుల తేజస్సుతో అతి సౌందర్యవతిగా జగన్మోహినిగా అవతరించాడు. ఆ మోహిని అందచందాలకు రాక్షసులు ముగ్ధులై ఆమె వసులైనారు. వెంటనే జగన్మోహిని రాక్షసులను మాయచేసి ఆమె తన అందచందాలను తలుకు బెలుకులతో దానవులను భ్రమలో పెట్టి అమృతాన్ని దేవతలకు పంచిపెట్టింది. రాక్షసులకు ఒక్క చుక్క కూడా దక్కలేదు. అమృతం సేవించిన దేవతలు ఎంతో తేజోవంతులుగా బలపరాక్రమవంతులుగా చావులేని వారుగా తయారయ్యారు. ఇది గమనించిన రాక్షసులు మనము మోసపోయాము అని గ్రహించి దేవతలపై యుద్ధానికి దిగారు. దేవతలు అమిత బలవంతులుగా మారారు కదా, కాబట్టి సునాయాసంగా రాక్షసులను ఎదిరించి తరిమి కొట్టారు. ఈ విధంగా శ్రీ మహావిష్ణువు దేవతలని కాకుండా లోకాలను కూడా కాపాడాడు. శ్రీ మహావిష్ణువు కూర్మావతారం ఎత్తి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ గావించాడు. ఈ విధంగా శ్రీ కూర్మావతారం పరిసమాప్తమైనది. తరువాయి భాగంలో శ్రీ వరాహ అవతారం గాథను తెలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.